నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము శతతమః సర్గః 100వ సర్గ. రామ రావణుల యుద్ధము. రావణుడు శక్తి ఆయుధము ప్రయోగించగా లక్ష్మణుడు మూర్ఛపోవుట, రావణుడు యుద్ధము నుండి పారిపోవుట. తస్మిన్ ప్రతిహతే స్త్రేతు రావణో రాక్షసాధిపః. క్రోధం చద్విగుణం చక్రే క్రోధాచ్చాస్త్రమనంతరం. ఆ అస్త్రము భగ్నము చేయబడగా రాక్షస రాజైన రావణుడు రెట్టింపు కోపముతో అస్త్రము ప్రయోగించెను. మయేన విహితం రౌద్రమన్యదస్త్రం మహాద్యుతిః. ఉత్స్రష్టుం రావణో భీమం రాఘవాయ ప్రచక్రమే. గొప్ప కాంతిగల రావణుడు మయుడు నిర్మించిన క్రూరము భయంకరము అయిన మరొక అస్త్రమును రామునిపై ప్రయోగించుటకు ఉపక్రమించెను. తతః శూలాని నిశ్చేరుర్గదాశ్చ ముసలాని చ కార్ముకాద్దీప్యమానాని వజ్రసారాణి సర్వశః. అప్పుడు ధనస్సు నుండి వజ్రము వంటి సారము గల ప్రకాశించుచున్న శూలములు, గదలు, ముసలములు అన్ని వైపులా బయలుదేరినవి. ముద్గరాః కూటపాశాశ్చ దీప్తాశ్చ శనయస్తథా నిష్పేతుర్వివిధాస్తీక్ష్ణా వాతా ఇవ యుగక్షయే. ప్రళయకాలమునందు వాయువులు బయలుదేరినట్లు అనేక విధములైన తీక్ష్ణములైన ముద్గరములు, కూటములు, పాశములు, ప్రజ్వలించుచున్న వజ్రాయుధములు బయలుదేరెను. తదస్త్రం రాఘవ శ్రీమానుత్తమాస్త్రవిదాంబరః జఘాన పరమాస్త్రేణ గాంధర్వేణ మహాద్యుతిః. శ్రీమంతుడు, ఉత్తమాస్త్రములు తెలిసిన వారిలో శ్రేష్ఠుడు, మహాకాంతిమంతుడు అయిన రాముడు ఆ అస్త్రమును గాంధర్వమనే గొప్ప అస్త్రము చేత కొట్టివేశెను. తస్మిన్ ప్రతిహతే స్త్రేతు రాఘవేణ మహాత్మనా రావణః క్రోధతాం రాక్షః సౌరమస్త్రముదైరయత్. మహాత్ముడైన రాముని చేత ఆ అస్త్రము కొట్టివేయబడగా రావణుడు క్రోధము చేత నేత్రములు ఎర్రబడగా సౌరాస్త్రమును ప్రయోగించెను. తతశ్చక్రాణి నిష్పేతుర్భాస్వరాణి మహాంతి చ కార్ముకాద్ భీమవేగస్య దశగ్రీవస్య ధీమతః. పిమ్మట భయంకరము వేగము కల ధీమంతుడైన ఆ రావణుని ధనస్సు నుండి ప్రకాశించుచున్న పెద్ద పెద్ద చక్రములు బయలుదేరెను. తైరాసీద్ గగనం దీప్తం సంపతద్భిః సమంతతః పతద్భిశ్చ దిశో దీప్తైశ్చంద్రసూర్యగ్రహైరివ. అన్ని వైపుల నుండి వచ్చి పడుచున్న ఆ చక్రముల చేత ప్రకాశించుచున్న సూర్య చంద్ర గ్రహముల చేత వలె ఆకాశము దిక్కులు ప్రకాశించినవి. తాని చిచ్ఛేద బాణౌఘైశ్చక్రాణి తు స రాఘవః ఆయుధాని చ చిత్రాణి రావణస్య చ మూముఖే. సేనాగ్రభాగమునందు రాముడు ఆ చక్రములను, రావణుని ఆయుధములను బాణముల చేత ఖండించెను. తదస్త్రం తు హతం దృష్ట్వా రావణో రాక్షసాధిపః వివ్యాధ దశభిర్బాణై రామం సర్వేషు మర్మసు. రాక్షస రాజైన రావణుడు ఆ అస్త్రము కొట్టబడినట్లు చూచి 10 బాణములతో రాముణ్ణి అన్ని మర్మస్థానములందు కొట్టెను. సవిద్ధో దశభిర్బాణైర్మహాకార్ముక నిఃసృతైః రావణేన మహాతేజా న ప్రాకంపత రాఘవః. ఆ రావణుడు మహాధనస్సుతో ప్రయోగించిన ఆ 10 బాణములతో కొట్టినను గొప్ప తేజస్సు కల ఆ రాముడు చలించలేదు. తతో వివ్యాధ గాత్రేషు సర్వేషు సమితింజయః రాఘవస్తు సుసంక్రుద్ధో రావణం బహుభిః శరైః.
అప్పుడు యుద్ధములందు జయించు రాముడు చాలా కోపించి అనేక బాణముల చేత రావణుణ్ణి అన్ని అవయవములందు కొట్టెను. ఏతస్మిన్నంతరే క్రుద్ధో రాఘవస్యానుజో బలి లక్ష్మణః సాయకాన్ సప్త జగ్రాహ పరవీరః. ఇంతలో బలశాలి రాముని తమ్ముడు శత్రు సంహారకుడు అయిన లక్ష్మణుడు కోపించి 7 బాణములను గ్రహించెను. తైః సాయకైర్మహావేగై రావణస్య మహాద్యుతిః ధ్వజం మనుష్యశీర్షం తు తస్య చిచ్ఛేదనైకధా. గొప్ప కాంతిగల లక్ష్మణుడు మహావేగము గల ఆ బాణాలతో రావణుని మనుష్య శిరస్సు చిహ్నముగా గల ధ్వజమును ముక్క ముక్కలుగా ఛేదించి వేసెను. సాదథేశ్చాపి బాణేన శిరోజ్వలిత కుండలం జహార లక్ష్మణ శ్రీమాన్ నైరుతస్య మహాబలః. శ్రీమంతుడు మహాబలశాలి అయిన లక్ష్మణుడు ఒక బాణముతో రావణుని సారథి యొక్క ప్రకాశించుచున్న కుండలములు గల శిరస్సును హరించెను. తస్య బాణైశ్చ చిచ్ఛేద ధనుర్గజకరోపమం లక్ష్మణో రాక్షసేంద్రస్య పంచభిర్నిశితైస్తదా. లక్ష్మణుడు 5 వాడి అయిన బాణాలతో ఆ రావణుని ఏనుగు తొండము వలె ఉన్న ధనస్సును ఛేదించెను. నీలమేఘ నిభాంశ్చాస్య సదశ్వాన్ పర్వతోపమాన్ జఘానాప్లుత్య గదయా రావణస్య విభీషణః. విభీషణుడు పైకి ఎగిరి వెళ్లి ఆ రావణుని నల్లని మేఘముల వలె ఉన్న పర్వతముల వలె పెద్దవైన ఉత్తమాశ్వములను గదతో చంపెను. హతాశ్వాస్తు తదా వేగాదవప్లుత్య మహారథాత్ కోపమాహారయత్ తీవ్రం భ్రాతరం ప్రతి రావణః. రావణుడు చంపబడిన గుర్రములు కల ఆ మహారథము నుండి క్రిందికి వేగముగా దుమికి సోదరునిపై తీవ్రమైన కోపమును చూపెను. తతః శక్తిం మహాశక్తి ప్రదీప్తామశనీమివ విభీషణస్య చిక్షేప రాక్షసేంద్ర ప్రతాపవాన్. అప్పుడు గొప్ప శక్తి ప్రతాపము గల రావణుడు మండుచున్న వజ్రాయుధము వలె ఉన్న శక్తిని విభీషణునిపై ప్రయోగించెను. అప్రాప్తామేవ తాం బాణైస్త్రిభిశ్చిచ్ఛేద లక్ష్మణః అథోదతిష్ఠత్సన్నాదో వానరాణాం మహారణే. లక్ష్మణుడు ఆ శక్తి విభీషణుణ్ణి చేరకముందే 3 బాణాలతో ఛేదించెను. అప్పుడు ఆ మహాయుద్ధములో వానరుల హర్షధ్వని బయలుదేరెను. సంపపాత త్రిధా ఛిన్నా శక్తి కాంచన మాలిని సవిస్ఫులింగాజ్వలితా మహోల్కేవ దివశ్చ్యుతా. బంగారు మాలలు కల ఆ శక్తి 3 ముక్కలుగా ఛేదింపబడి అగ్ని కణములు చిమ్ముచు ఆకాశము నుండి పడిన పెద్ద ఉల్క వలె పడెను. తతః సంభావిత తరాం కాలేనాపి దురాసదాం జగ్రాహ విపులాం శక్తిం దీప్యమానాం స్వతేజసా. పిమ్మట రావణుడు మిక్కిలి గౌరవింపదగిన మరొక పెద్ద శక్తిని గ్రహించెను. యముడు కూడా ఎదిరించుటకు శక్యము కాని ఆ శక్తి తన తేజస్సుతో ప్రకాశించుచుండెను. సావే గీతా బలవతా రావణేన దురాత్మనా జజ్వాల సుమహా తేజా దీప్తాశని సమప్రభా. మండుచున్న పిడుగు వంటి కాంతిగల ఆ శక్తి గొప్ప తేజస్సుతో మండుచుండెను. బలవంతుడు దురాత్ముడు అయిన రావణుడు దానిలో వేగము కలిగించెను. ఏతస్మిన్నంతరే వీరో లక్ష్మణస్తం విభీషణం ప్రాణ సంశయమాపన్నం తూర్ణమభ్యవపద్యత. ఇంతలో వీరుడైన లక్ష్మణుడు ప్రాణ సంశయమును పొందిన విభీషణుణ్ణి శీఘ్రముగా వెళ్లి ఆదుకొనెను. తం విమోక్షయితుం వీరశ్చాపమాయమ్య లక్ష్మణః రావణం శక్తిహస్తం వై శరవర్షైరవాకిరత్. వీరుడైన లక్ష్మణుడు ఆ విభీషణుణ్ణి విడిపించుటకు ధనస్సు వంచి శక్తి హస్తమునందున్న ఆ రావణునిపై బాణవర్షము కురిపించెను. కీర్యమాణః శరౌఘేణ విసృష్టేన మహాత్మనా న ప్రహర్తుం మనశ్చక్రే విముఖీకృత విక్రమః. మహాత్ముడైన లక్ష్మణుడు విడచిన బాణ సముదాయము చేత కప్పివేయబడిన ఆ రావణుడు
విభీషణుని విషయమున తన పరాక్రమము విముఖము కాగా ఆతనిని చంపు సంకల్పమును విడచెను. మోక్షితం భ్రాతరం దృష్ట్వా లక్ష్మణేన స రావణః లక్ష్మణాభిముఖస్థిష్ఠన్నిదం వచనమబ్రవీత్. రావణుడు తన సోదరుడైన విభీషణుణ్ణి లక్ష్మణుడు శక్తి ప్రహారము నుండి తప్పించుట చూచి లక్ష్మణునకు ఎదురుగా నిలచి ఈ వచనమును పలికెను. మోక్షితస్తే బలశ్లాఘిన్యస్మాదేవం విభీషణః విముచ్య రాక్షసం శక్తిస్త్వయీయం వినిపాత్యతే. బలముచేత శ్లాఘించుకొనుచున్న లక్ష్మణ, నీవు ఈ విధముగా విభీషణుణ్ణి విడిపించినావుగాన ఈ శక్తి విభీషణుణ్ణి విడిచి నీ మీద ప్రయోగించబడుచున్నది. ఏషా తే హృదయం భిత్వా శక్తిర్లోహిత లక్ష్మణ మద్బాహు పరిఘోత్సృష్టా ప్రాణానాదాయ యాస్యతి. శత్రు రక్తము చేత పూయబడి ఆ గుర్తులు కల ఈ శక్తి పరిఘల వంటి నా బాహువుల చేత ప్రయోగించబడి నీ హృదయమును భేదించి నీ ప్రాణాలు గ్రహించి వెళ్ళగలదు. ఇత్యేవముక్త్వా తాం శక్తిమష్టఘంటాం మహాస్వనాం మయేన మాయా విహితామమోఘాం శత్రుఘాతినీం లక్ష్మణాయ సముద్దిశ్య జ్వలంతీమివ తేజసా రావణః పరమ క్రుద్ధశ్చిక్షేపచననాద చ. గొప్ప ధ్వని చేయుచున్న ఆ శక్తికి 8 గంటలు కట్టబడి ఉండెను. మయుడు మాయచేత నిర్మించిన ఆ శక్తి తన తేజస్సుతో మండుచున్నట్లు ఉండెను. ఎన్నడూ వ్యర్థము కాని శత్రువులను చంపే ఆ శక్తిని రావణుడు కోపావిష్టుడై పై విధముగా పలుకుచు లక్ష్మణుని మీద ప్రయోగించి బిగ్గరగా అరచెను. సాక్షిప్తా భీమ వేగేన వజ్రశని సమస్వనా శక్తిరభ్యపతద్వేగా లక్ష్మణం రణమూర్ధని. భయంకరమైన వేగము కల రావణుడు ప్రయోగించిన వజ్రముతోనూ పిడుగుతోనూ సమానమైన ధ్వని కల ఆ శక్తి యుద్ధాగ్రమునందు వేగముగా లక్ష్మణుని మీద పడెను. తామనువ్యాహరశక్తి మాపతంతీం స రాఘవః స్వస్త్యస్తు లక్ష్మణాయేతి మోఘాభవహతోద్యమా. వచ్చి పడుచున్న శక్తిని గూర్చి రాముడు లక్ష్మణునకు క్షేమమగుగాక, నీవు వ్యర్థమయ్యెదవుగాక, నీ ప్రయత్నము విఫలమగుగాక అని పలికెను. రావణేన రణే శక్తి క్రుద్ధేనాశీ విషోపమా ముక్తాశూరస్య భీతస్య లక్ష్మణస్య మమజ్జసా. యుద్ధములో రావణుడు ప్రయోగించిన సర్పము వంటి ఆ శక్తి వెంటనే భయపడని లక్ష్మణుని వక్షస్థలములో దిగిపోయెను. న్యపతత్సా మహావేగా లక్ష్మణస్య మహోరసి జిహ్వే వోరగరాజస్య దీప్యమానా మహాద్యుతిః. ప్రజ్వలించుచున్న వాసుకి నాలుక వలె ఉన్న గొప్ప కాంతిగల ఆ శక్తి గొప్ప వేగముతో లక్ష్మణుని విశాల వక్షస్థలము మీద పడెను. తతో రావణ వేగేన సుదూరమవగాఢయా శక్త్యా విభిన్న హృదయ పపాత భువి లక్ష్మణః. అప్పుడు రావణుని వేగము చేత చాలా లోతుగా దిగిపోయిన ఆ శక్తి చేత వక్షస్థలము భేదింపబడగా లక్ష్మణుడు నేలపై పడెను. తదవస్థం సమీపస్థో లక్ష్మణం ప్రేక్ష్య రాఘవః భ్రాతృస్నేహాన్ మహాతేజా విషణ్ణ హృదయోభవత్. దగ్గరనే ఉన్న మహాతేజశాలి అయిన రాముడు అట్టి అవస్థలో ఉన్న లక్ష్మణుణ్ణి చూచి సోదర స్నేహము వలన దుఃఖాక్రాంతుడయ్యను. సముహూర్తమివ ధ్యాత్వా బాష్పపర్యాకులేక్షణః బభూవ సంరబ్ధతరో యుగాంత ఇవ పావకః. రాముడు కన్నీటితో నిండిన నేత్రములతో ముహూర్త కాలము ఆలోచించి ప్రళయ కాలాగ్ని వలె చాలా క్రోధావేశము చెందెను. న విషాదస్య కాలోయమితి సంచింత్య రాఘవః చక్రే సుతుములం యుద్ధం రావణస్య వధే ధృతః సర్వయత్నేన మహతా లక్ష్మణం పరివీక్ష్య చ. ఇది దుఃఖించుటకు సమయము కాదు అని ఆలోచించి రాముడు రావణుని చంపవలెనని దృఢముగా సంకల్పించి గొప్పదైన పూర్తి ప్రయత్నముతో చాలా వ్యాకులమైన యుద్ధము చేసెను.
సదదర్శ తతో రామః శక్త్యా భిన్నం మహాహవే లక్ష్మణం రుధిరాదిగ్ధం సపన్నగమివాచలం. మహాయుద్ధములో శక్తి చేత పడగొట్టబడి రక్తము చేత తడిసి సర్పములతో కూడిన పర్వతము వలె ఉన్న లక్ష్మణుణ్ణి రాముడు చూచెను. తామపి ప్రహితాం శక్తిం రావణేన బలీయసా యత్నతస్తే హరిశ్రేష్ఠా నశేకురవమర్దితుం అర్దితాశ్చైవ బాణౌఘైస్తే ప్రవేక్షేణ రక్షసాం. బలవంతుడైన రావణుడు ప్రయోగించిన ఆ శక్తిని పైకి లాగివేయుటకు ప్రయత్నించినను ఆ వానర శ్రేష్ఠులు రాక్షసరాజైన రావణుడు బాణ సముదాయముల చేత పీడించుటచే లాగజాలకపోయిరి. సౌమిత్రేః సా వినిర్భిద్య ప్రవిష్టాధరణీతలం తాం కరాభ్యాం పరామృశ్య రామః శక్తిం భయావహాం బభంజ సమరే క్రుద్ధో బలవాన్ విచకర్ష చ. ఆ శక్తి లక్ష్మణుని వక్షస్థలమును భేదించి నేలను స్పృశించెను. బలవంతుడైన రాముడు కోపించి యుద్ధములో ఆ భయంకరమైన శక్తిని రెండు చేతులతో పట్టి పైకి లాగి విరిచివేశెను. తస్య నిష్కర్షతః శక్తిం రావణేన బలీయసా శరాః సర్వేషు గాత్రేషు పాతితామర్మభేదినః. రాముడు ఆ శక్తిని పైకి లాగుచుండగా బలశాలి అయిన రావణుడు ఆతని అన్ని అవయవములయందు మర్మస్థానములను భేదించు శరములను ప్రయోగించెను. అచింతయిత్వా తాన్ బాణాన్ సమాశ్లిష్య చ లక్ష్మణం అబ్రవీచ్చ హనుమంతం సుగ్రీవం చ మహాకపిం. రాముడు ఆ బాణాలను లెక్క చేయక లక్ష్మణుణ్ణి కౌగిలించుకొని హనుమంతునితోనూ వానర రాజైన సుగ్రీవునితోనూ ఇట్లు పలికెను. లక్ష్మణం పరివార్యైవ తిష్ఠధ్వం వానరోత్తమాః పరాక్రమస్య కాలోయం సంప్రాప్తో మే చిరేప్సితః పాపాత్మాయం దశగ్రీవో వధ్యతాం పాపనిశ్చయః కాంక్షితం చాతకస్యేవ ఘర్మాంతే మేఘదర్శనం. వానర వీరులారా, మీరు ఈ లక్ష్మణుని చుట్టూ నిలచి ఉండుడు. ఇప్పుడు పాపాత్ముడు పాప నిశ్చయము కలవాడు అయిన రావణుని చంపు సమయము వచ్చినది. గ్రీష్మాంతమునందు చాతక పక్షికి అది కోరుకునే మేఘ దర్శనము అయినట్లు నేను చిరకాలము నుండి కోరుచున్న పరాక్రమ ప్రదర్శన కాలము వచ్చినది. అస్మిన్ ముహూర్తేన చిరాత్ సత్యం ప్రతిశృణోమి వః అరావణమరామం వా జగద్రక్ష్యథ వానరాః. ఓ వానరులారా, ఈ ముహూర్తమునందు మీ ఎదుట సత్యముగా ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను. మీరు అచిర కాలములో ఈ జగత్తునందు రావణుడో లేక రాముడో లేకపోవుట చూడగలరు. రాజ్యనాశం వనే వాసం దండకే పరిధావనం వైదేహ్యాశ్చ పరామర్శ్యం రక్షోభిశ్చ సమాగమం. నాకు రాజ్యనాశము, వనవాసము, దండకావనములో తిరుగుట, రాక్షసులు సీతను అవమానించుట ఇవన్నీ కలిగినవి. ప్రాప్తం దుఃఖం మహద్ఘోరం క్లేశశ్చ నిరయోపమః అద్య సర్వమహం త్యక్ష్యే నిహత్వా రావణం రణే. చాలా ఘోరమైన దుఃఖమును పొందినాను, నరకము వంటి క్లేశమును అనుభవించినాను. ఇప్పుడు నేను యుద్ధములో రావణుణ్ణి సంహరించి దీనినంతను విడిచిపెట్టెదను. యదర్థం వానరం సైన్యం సమానీతమిదం మయా సుగ్రీవశ్చ కృతో రాజ్యే నిహత్వా వాలినం రణే సోయమద్య రణే సౌపశ్చక్షుర్విషయమాగతః. ఎవని నిమిత్తమై నేను ఈ వానర సైన్యమును తీసుకొని వచ్చినానో వాలిని యుద్ధములో చంపి సుగ్రీవుణ్ణి రాజ్యమునందు అభిషిక్తుని చేసినానో, ఎవని నిమిత్తమై సాగరముపై సేతువు కట్టి సముద్రమును దాటినానో అట్టి ఈ పాపాత్ముడు ఇప్పుడు నా కంటబడినాడు. చక్షుర్విషయమాగత్య నాయం జీవితుమర్హతి దృష్టిం దృష్టివిషస్యేవ సర్పస్య మమ రావణః యథా వావైనతే యస్య దృష్టిం ప్రాప్తో భుజంగమః. నా కంటబడిన ఈ రావణుడు
చూపులో విషము ఉండే సర్పము దృష్టిలో పడినవాడు వలె, గరుత్మంతుని దృష్టిలో పడిన సర్పము వలె ఇక జీవించజాలడు. స్వస్థాః పశ్యత దుర్ధర్షా యుద్ధం వానర పుంగవాః ఆసీనాః పర్వతాగ్రేషు మమేదం రావణస్య చ. ఎదిరింప శక్యము కాని వానర వీరులారా, మీరు స్వస్థచిత్తులై పర్వత శిఖరముల మీద కూర్చుండి నేను రావణుడు చేయు యుద్ధమును చూడండి. అద్య రామస్య రామత్వం పశ్యంతు మమ సంయుగే త్రయో లోకాః సగంధర్వాః సదేవాః సర్షిచారణాః. ఈనాడు నేను చేయు యుద్ధమునందు రాముని రామత్వమును, రాముడెట్టివాడు అను విషయమును గంధర్వ దేవ ఋషి చారణాదులతో సహా 3 లోకముల వారు చూచెదరుగాక. అద్య కర్మ కరిష్యామి యల్లోకాః సచరాచరాః సదేవాః కథయిష్యంతి యావద్భూమిర్ధరిష్యతి సమాగమ్య సదా లోకే యథా యుద్ధం ప్రవర్తితం. ఈ భూమి నిలచి ఉన్నంత వరకు స్థావర జంగమములతోనూ దేవతలతోనూ సహా ఈ లోకములు దేని గూర్చి చెప్పుకొందురో, ఈ లోకములో అందరూ కలిసి యుద్ధము ఎట్లు జరిగినదో అని దేనిని గూర్చి చెప్పుకొందురో అట్టి పనిని నేడు చేసెదను. ఏవ ముక్త్వాశితైర్బాణైస్తప్తకాంచన భూషణైః ఆజఘానరణే రామో దశగ్రీవం సమాహితః. రాముడు ఇట్లు పలికి యుద్ధమునందు సావధాన చిత్తుడై శుద్ధమైన బంగారము చేత అలంకరింపబడిన వాడి అయిన బాణాల చేత రావణుణ్ణి కొట్టెను. అథ ప్రదీప్తైర్నారాచైర్ముసలైశ్చాపి రావణః అభ్యవర్షత్తదా రామం ధారాభిరివతో యదః. పిమ్మట రావణుడు ప్రకాశించుచున్న నారాచ బాణములను, ముసలములను మేఘము జలధారలు కురిపించినట్లు రాముని మీద కురిపించెను. రామ రావణ ముక్తానామన్యోన్యమభినిఘ్నతాం శరాణాం చ బభూవతు ములస్వనః. రామ రావణులు ప్రయోగించిన ఆ బాణాలు, ఈ బాణాలు పరస్పరము కొట్టుకొనుచుండగా అధికమైన ధ్వని కలిగెను. విభిన్నాశ్చ వికీర్ణాశ్చ రామ రావణయోః శరాః అంతరిక్షాత్ ప్రదీపాగ్రా నిపేతుర్ధరణీతలే. రామ రావణుల బాణములు విరిగిపోయి చెల్లాచెదరై ప్రకాశించుచున్న అగ్రభాగములతో ఆకాశము నుండి నేలమీద పడినవి. తయోర్జ్యాతల నిర్ఘోషో రామ రావణయోర్మహాన్ త్రసనః సర్వభూతానాం బభూవాద్భుత దర్శనః. ఆ రామ రావణుల నారి యొక్క తలము అనగా చేతికి కట్టిన చర్మము యొక్క గొప్ప ధ్వని సకల ప్రాణులకు భయమును కలిగించుచు చూచువారికి ఆశ్చర్యకరముగా ఉండెను. వికీర్యమాణః శరజాల వృష్టిభిః మహాత్మనా దీప్త ధనుష్మతార్దితః భయాత్ ప్రదుద్రావ సమేత్య రావణో యథానిలేనాభిహతో బలాహకః. ప్రకాశించుచున్న ధనస్సు గల మహాత్ముడైన రాముడు బాణ సముదాయములను వర్షముగా కురిపించగా రావణుడు తన వాళ్లతో కలిసి భయము వలన గాలిచేత కొట్టబడిన మేఘము వలె పారిపోయెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే యుద్ధకాండే 100తమః సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ రామ జయ జయ రామ.